నందు సోదరి సహోదరులారా, ప్రభువైన యేసుక్రీస్తు నామములో హృదయపూర్వక వందనాలండి. దేవుని కుమారుడు యేసుక్రీస్తు ప్రభువారు ఈ లోకానికి వచ్చిన తర్వాత పరలోక రాజ్యం సమీపిస్తుంది కనుక మారు మనసు పొందమని ప్రకటింప మొదలుపెట్టారు. ముందుగా ఇంత మంచి సమయాన్ని ఇచ్చిన తండ్రైన దేవునికి ప్రభువైన క్రీస్తు ద్వారా కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తున్నానండి. బాగున్నారండి? వాక్యం చదువుకున్న ద్వారా ప్రార్థనలోకి వెళ్దాం. లూకా గారు రాసిన సువార్త 17వ అధ్యాయం 13వ వచనం. యేసు ప్రభువా మమ్ము కరుణించమని కేకలు వేసి ఆయన వారిని చూచి, మీరు వెళ్ళి మిమ్మల్ని యాజకులకు కనుపరుచుకున్నాడని వారితో చెప్పారు. వారు వెళ్ళుచుండగా శుద్ధులైరి. ప్రార్థన చేసుకున్నాం. పరలోకమందున మా తండ్రి, పరిశుద్ధుల ప్రేమ గల తండ్రి, గొప్ప తండ్రి, యెహోవా తండ్రి, మీ ప్రియకుమారుడు యేసుక్రీస్తు ప్రభువారి ద్వారా కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తున్నాము నాయన. ఈ రాత్రి వేళ కూడికంతట్లో మీరే నడిపించండి. వాక్యం బోధించుండగా ఈ లోక సంబంధమైన జ్ఞానంతో కాకుండా మీ జ్ఞానంతో మాట్లాడే భాగ్యం దయచేస్తారని మా ప్రభువైన యేసుక్రీస్తు నామములో వేడుకుంటున్నాం తండ్రి, ఆమేన్. ప్రభువైన యేసుక్రీస్తు నామములో హృదయపూర్వక వందనాలండి. దేవుని కుమారుడు యేసుక్రీస్తు ప్రభువారు ఈ లోకానికి వచ్చిన తర్వాత పరలోక రాజ్యం సమీపిస్తుంది కనుక మారు మనసు పొందమని ప్రకటింప మొదలుపెట్టారు. అంశం: దేవుడు చేసిన మేలుకుగాను నీవు కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తున్నావా? దేవుడు చేసిన మేలులు, లేకపోతే దేవుడు చేసిన మేలులు మరిచిపోయిన మనిషి. దేవుడు చేసిన మేలులు మరిచిపోయిన మనిషి. దేవుడు ప్రతి ఒక్కరి జీవితంలో మేలు చేశారు. ఈ లోకంలో నశించిపోతున్న ఈ మానవాళిని రక్షించడానికి యేసుక్రీస్తు ప్రభువారు లోకానికి వచ్చారు. మత్తయి గారు రాసిన సువార్త 1వ అధ్యాయం 21వ వచనం. యేసు తన ప్రజలను వారి పాపముల నుండి ఆయనే రక్షించును గనుక ఆయనకి యేసు అని పేరు పెట్టుదురు. యేసుక్రీస్తు ప్రభువారు నీ పాపాలను తీసివేయడానికి ఆయన ఈ లోకానికి వచ్చి ఉన్నారు. నీ పాపాలు క్షమించారు. నీలో ఉన్న నీకొచ్చిన అనారోగ్యాన్ని దేవుడు నిన్ను స్వస్థపరిచారు. నీకొచ్చిన వ్యాధులను బట్టి దేవుడు నిన్ను స్వస్థపరిచారు. కానీ ఆ మేలు మనిషి మరిచిపోయారు. నువ్వు ఎలాంటి పరిస్థితిలో ఉన్నప్పుడు దేవుడు నిన్ను లేవనెత్తారు, ఎలాంటి స్థితిలో ఉన్నప్పుడు దేవుడు నిన్ను కరుణించారు, ఇవన్నీ కూడా మనిషి మరిచిపోయిండు. దేవుడు చేసిన మేలులు మరిచిపోయి ఆయనకు కృతజ్ఞతాస్తుతులు చెల్లించట్లేదు. ఇక్కడ జరిగిన సందర్భం కూడా అదే. వాళ్ళు 10 మంది కుష్ఠరోగులు యేసు ప్రభువా అని కేకలు వేశారు. వేసినప్పుడు యేసు వారి మాట విని, వారి మొర విని, వారి దగ్గరకు వచ్చి చెప్పిన విషయం ఏంటంటే, మీరు వెళ్ళి యాజకుడు కనుపరుచుకో అన్నప్పుడు వాళ్ళు వారి వెళుచుండగా మార్గంలో వారు శుద్ధులయ్యిరి. అది గమనించిన వారిలో ఒక ఆయన మాత్రం తిరిగి వచ్చి దేవునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లించింది. అలా చెల్లించినప్పుడు యేసుక్రీస్తు ప్రభువు చెప్పిన విషయం ఏంటి? అక్కడ ఎక్కడ 90 అన్నారు, ఏడుండారు, వెళ్ళిపోయారు. దేవుడు చేసిన మేలులు మరిచిపోయారు. దేవుడు నీ జీవితంలో ఎలాంటి మేలులు చేశారండి? ఎలాంటి మేలులు చేశారో ఒకసారి జ్ఞాపకం ఉంచుకో. నువ్వు తల్లి గర్భాన పిండంగా ఏర్పడ్డ కాడించి నిన్ను విడిచిపెట్టలేదు. నువ్వు ఈ లోకానికి వచ్చిన తర్వాత విడిచిపెట్టలేదు. నీకు తల్లిదండ్రులను ఇచ్చారు. వాళ్ళు నిన్ను అన్ని విషయాల్లో చూసి నువ్వు పెద్దోడు అయ్యే వరకు కూడా అన్ని విషయాల్లో నీ అవసరం వాళ్ళు తీర్చారు. అది దేవుని సహాయమే, దేవుని కృప. వాళ్ళు ఇవ్వకపోతే నువ్వేమైపోతావు? ఆ తర్వాత నీకు భార్యనిచ్చిండు, అది మేలే. భర్తనిచ్చిండు, అది మేలే. నీ గర్భఫలం ఇచ్చిండు, అవి మేలే. ప్రతి ఒక్కటి కూడా దేవుడు చేసేది మేలేనండి. వీటన్నిటికీ కూడా ఇవి ఈ లోకంలోనైతే శాశ్వతమైనది దేవుడు చేసిండు. అదే నువ్వు పరలోకంలో ఉండడానికి ఆయన తన కుమారుని లోకానికి పంపించి ఉన్నాడు. కానీ ఇలాంటి మేలులు దేవుడు చేసిన మేలులు మనిషి మరిచిపోయిండు. నువ్వు సంతోషంగా ఆనందంగా ఉండాలని నీకు ఏది కావాలో అది ఇచ్చారు. కానీ నువ్వు మరిచిపోయావు. నువ్వు అజ్ఞాన స్థితిలో నువ్వు జీవిస్తున్నావు, మూర్ఖంగా జీవిస్తున్నావు. దేవుడంటే లెక్క లేదు నీకు. దేవుడంటే భయం లేదు. దేవుడంటే భక్తి లేదు. దేవుడంటే నీకు
కొంచెం కూడా ప్రేమ లేదు అసలు నీకు. దేవుడు నిన్ను ప్రేమించారు, నీకు మేలు చేశారు, నీకు సహాయం చేశారు. నువ్వు ఆపదల్లో ఉన్నప్పుడు, నువ్వు బాధల్లో ఉన్నప్పుడు, శ్రమల్లో ఉన్నప్పుడు అన్ని విషయాల్లో దేవుడు నీకు సహాయం చేశారు. కానీ నువ్వేం చేశావు? మర్చిపోయావు. ఈ తొమ్మండుగురు వెళ్ళిపోయారు. ఒక ఆయన మాత్రం వచ్చి ఆయన కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తే యేసుక్రీస్తు ప్రభువారు చెబుతున్న విషయం చూడండి, ఏమని చెబుతున్నారు? ఈ అన్యుడు తప్ప దేవుని మహిమపరచుటకు తిరిగి వచ్చిన వాడు ఎవడో అగ్గుపడలేదు అని చెప్పి, అంటే దేవుణ్ణి మహిమపరచాలి. దేవుడు చేసిన మేలులకు నువ్వేం చేయాలి? ఆయనను మహిమపరచాలి. ఈ ఒక్కడు మాత్రం తిరిగి వచ్చిన ఆయన కూడా ఎవరో అన్యుడు. కానీ క్రైస్తవులకి ఎక్కడుందండి కృతజ్ఞత? క్రైస్తవులు ఎంతవరకు పగలంటూ, ద్వేషాలంటూ, కక్షలంటూ వీటితో జీవించడం తప్ప దేవుడు చేసిన మేలులు మనిషి గుర్తుపెట్టుకుంటాడా? ఇవి నీలో ఉంటే దేవుడు చేసిన మేలులు నువ్వు మర్చిపోతావు. ఇతను హృదయం ఏ విధంగా ఉందో ఒక్కసారి ఆలోచించు. ఇతను ఎంత మంచి మనసు కలిగి ఉన్నాడో ఒక్కసారి ఆలోచించు. దేవుని మహిమపరచుటకు ఆయన తిరిగి వచ్చిన తర్వాత యేసుక్రీస్తు ప్రభువు చెబుతున్న విషయం ఏంటంటే, చూడండి ఆయన ఏమని చెబుతాడంటే, నీవు లేచిపోమ్ము, నీ విశ్వాసం నిన్ను స్వస్థపరిచినని వానితో చెప్పాను. అంటే ఆయనలో ఏం కలిగి ఉంది? విశ్వాసం కలిగి ఉంది. నీ విశ్వాసమే నిన్ను స్వస్థపరిచింది. విశ్వాసం కలిగి ఉన్నావా? నువ్వు అసలు దేవుని మర్చిపో. దేవుని పట్ల నువ్వు విశ్వాసం కలిగి ఉన్నావా? ప్రార్థన చేస్తావు. విశ్వాసం కలిగి ఉన్నావా? వాక్యం చదువుతావు. విశ్వాసం కలిగి ఉన్నావా? మంచి ప్రవర్తన కలిగి ఉంటావు. విశ్వాసం కలిగి ఉన్నావా? నీవు దేవుడి చేసిన మేలును గురించి చెప్పకుండా ఉండలేవు. ఈ రోజున ఎన్నో వ్యర్థమైన మాటలన్నీ మాట్లాడతారు, కానీ యేసుక్రీస్తు ప్రభువారి గురించి నువ్వు చెబుతున్నావా? నీ ఫోన్లో ఒక వాక్యం పెడుతున్నావా? ఫోన్లో వాక్యాలు పెట్టమండి. ఫోన్లో వాక్యాలు వింటావా? వినరు. చాలా మంది ఫోన్లో వాక్యాలు వినరు. ఫోన్లో స్టేటస్ కానీ, యూట్యూబ్ కానీ, ఫేస్బుక్ కానీ వీటిలో వాక్యాలు కూడా పెట్టరు. నిన్ను కాపాడిందెందుకు? నిన్ను రక్షించిందెందుకు? నిన్ను పిలుచుకుందెందుకు ఆయన దగ్గరకు? నిన్ను సంఘంలో చేర్చిందెందుకు? నువ్వు ఇష్టానుసారంగా జీవించడానికా? నువ్వు ఇప్పుడు జాబ్లో జాయిన్ అయిన తర్వాత ఏం చేయాలి? ఆ పని ఏదైతే ఉందో అది చెయ్యాలి. అది చేస్తేనే నీకు శాలరీ, అది చేస్తేనే నిన్ను వండిస్తారు. కానీ నిన్ను దేవుడు కూడా నిన్ను ఏం చేసిండు? ఆయన ఏం చేసిండు? నిన్ను పిలుచుకోండు. ఆయన సంఘంలో పిలుచుకున్నప్పుడు నువ్వేం చేయాలి? ఆయన పని చేయాలి, ఆయన యందు ఉండాలి, ఆయన చెప్పినట్టు చేయాలి. అలా కాకుండా నువ్వు నీ ఇష్టానుసారంగా జీవిస్తే దేవుడు ఊకుంటాడా? నువ్వు ఇష్టానుసారంగా జీవిస్తే నిన్ను జాబులో పెట్టుకున్న వాళ్ళు ఊకుంటారా? ఊకోరు. మరి కానీ నువ్వు దేవుని సంఘంలోకి వచ్చి, దేవుని యొద్దకు వచ్చి నువ్వు చేస్తున్న విషయం ఏంటి? ఆయన గురించి ఎవరికి చెప్పవు, లేకపోతే ఆయనకి కృతజ్ఞతాస్తుతులు చెల్లించవు, ఆయన మహిమపరచవు, నువ్వేది చేయవు. మరి ఎందుకు నువ్వు నీ జీవితం ద్వారా దేవునికి ఏమన్నా మహిమ వచ్చిందా? రేపొద్దున ఈ లోకం విడిస్తే దేవుడు నిన్ను అడుగుతురు, ఇదిగో నువ్వు నా కుమారుడివి, నువ్వు నా కుమార్తెవి కదా, నువ్వు నా కోసం ఏం చేసావు? నేను చెప్పినట్టు ఏమైనా చేసావనంటే నువ్వేం చెబుతావు? సమాధానం ఏంటో ఒకసారి ఆలోచించు. తల్లిదండ్రుల మాట వినకపోతే పిల్లల్ని సరిగ్గా పట్టించుకోరు. వాళ్ళే వీళ్ళు ఎనరు, వీళ్ళు వేస్ట్ అని వదిలేస్తారు. మరి దేవుడు నిన్ను ప్రేమించారు, మరి ఆయన మాట వినకపోతే ఎలాగా? నీకు అవసరం వచ్చినప్పుడేమో ప్రభువా అంటున్నావు, నీకేదైనా ఆపద వచ్చినప్పుడా దేవుడా అంటున్నావు. లేకపోతే నువ్వు ఇంకా విధానం ఏంటనంటే, అంటే పిలవటం అనేది ఇప్పుడు ప్రార్థన ద్వారా ప్రభువాని పిలిచిన తర్వాత, ఇప్పుడు తర్వాత ఎవరిని పిలుస్తారు? ఎవరు కావాలంటే సేవకుడు కావాలి. సేవకుడు వచ్చి ఏం చేయాలి? ప్రార్థన చేయాలి. అంటే ఇప్పుడు సేవకుడు ప్రార్థనకు రమ్మంటే నువ్వు వెళ్ళవు. సేవకుడు ఎంత చెప్పినా కానీ దేవుని వాక్యం చెబుతూ నువ్వు వినవు. కానీ నువ్వు లెగలేని స్థితిలో కానీ, నీకు ఆపద కానీ వచ్చినప్పుడు నువ్వు ఎవరిని పిలుస్తావు? సేవకుడు వచ్చేప్పుడు ప్రార్థన చేయాలి. అది వరకు అసలు నువ్వు మాట వినవు. అంటే దేవుని మాట ప్రతి ఒక్కరు కూడా వినాలి. ఈ విషయమే సామెతల గ్రంథం 1వ అధ్యాయంలో 24వ వచనం నుంచి ఆయన చెబుతారనమాట. నేను పిలిచినప్పుడు నువ్వు వచ్చావా? నేను చేయి చాచి నేను పిలుస్తున్నాను, నేను చెబుతున్నాను, అప్పుడు నువ్వు వింటున్నావా? వినట్లా. నీకు అపాయం వచ్చింది, నువ్వు ఇప్పుడు నన్ను శ్రద్ధగా వెతికినా కానీ నేను దొరకను అని చెబుతున్నా.
ఇర్మియా ఏస్కేల్ గ్రంథంలో ఒక విషయం చెబుతారు. సేవకుడిని ప్రార్థన కూడా చేయొద్దు అంటారు. వారి నిమిత్తం నువ్వు ప్రార్థన చేయమాకు నేను వినను. ఎందుకనంటే వాళ్ళు నేను చెప్పినట్టు వినట్లేదు. ఎందుకు వాళ్ళ కోసం నువ్వు ప్రార్థన చేసి నన్ను ఇబ్బంది పడుతూ ఎందుకు చేయొద్దు అని చెబుతున్నారు. ప్రార్థన అందరూ చేయరండి, అందరూ చేయలేరు ప్రార్థన. ఎందుకనంటే ఒక విషయం చెబుతున్నాను. ఇప్పుడు నువ్వు అవతల పక్కగా ఫోన్ చేసావు, ఒక వ్యక్తికి ఫోన్ చేసావు మాట్లాడదామని. ఫోన్ చేసినప్పుడు బాగున్నారా, ఏం చేస్తున్నారు, ఎలా ఉన్నారు, విన్నారా, ఇవన్నీ నువ్వు మాట్లాడుతున్నప్పుడు అట్టే పక్క నుంచి బాగున్నాను, తిన్నాను, ఇలా ఇది చేస్తున్నానని అంటేనే నువ్వేం చేస్తావు, మరలా నువ్వే విషయమైనా చెబుతావు. అసలు నువ్వు మాట్లాడుతుంటావు, ఎవరు అట్టే పక్క ఉన్న వ్యక్తి మాట్లాడుకోకుండా అసలు అలా ఉంటే నువ్వు ఫోన్ ఎంతసేపు మాట్లాడతారా? మాట్లాడకుండా ఏం చేస్తారు, వీడు మాట్లాడలేదని కట్ పెట్టేస్తారు. ఎందుకని అంటే నువ్వు ఆ వ్యక్తిని నువ్వేం చేసావు, ఇప్పుడు ఆ వ్యక్తిని నువ్వు అది వరకు బాధ పెట్టావు అంటే ఆ వ్యక్తికి నీకు ఏమి లేదు, సహవాసం లేదు, దగ్గర సంబంధం లేదు, అందుకని నీతో మాట్లాడట్లేదు. అలాగే దేవునితో కూడా నిత్యం ఏముండాలి, మాట్లాడుకోవాలి, సహవాసం ఉండాలి. నువ్వు అసలు నువ్వు మాట్లాడుతుంటే దేవుడు మాట్లాడకపోతే నువ్వు మాట్లాడగలుగుతావా, అసలు ఏమైనా చెప్పగలుగుతావా? ఇప్పుడు నువ్వు మాట్లాడినప్పుడు ఫోన్లో అటు నుంచి వాళ్ళు రిప్లై ఇచ్చారనుకోండి, నువ్వేం చేస్తావు, మరలా ఇంకేదైనా కానీ మాట్లాడతావు. అదేవిధంగా నువ్వు ప్రార్థన చేస్తున్నప్పుడు దేవుడు వింటా ఉంటే, దేవుడు రిప్లై ఇస్తూ ఉంటే, దేవుడు వింటా ఉంటే నువ్వేం చేస్తావు, ఇంకా దేవునితో మాట్లాడుకుంటావు. అసలు దేవుడు అనుకోకుండా ఉంటే నువ్వు మాట్లాడగలుగుతావా? మాట్లాడలేవు. అర్థమవుతుందండి? దేవుడు అందరి ప్రార్థన వినడండి. యోహాను గారు రాసిన సువార్తలో 8వ అధ్యాయంలో ఉంటుంది, దేవుడు పాపులు మనవి ఆలకింపడు. నువ్వు పాపం చేస్తూ ప్రార్థన చేస్తే ఆయన వినడు. ప్రతి ఒక్కరూ గమనించుకోవాలండి, దేవుడు చేసిన మేలులు మర్చిపోకుండా దేవునికి నిత్యము కృతజ్ఞతాస్తుతులు చెల్లించాలి. అసలు మనని లోకంలో పుట్టించి మనకి ఇలాంటి జీవితాన్ని ఇచ్చినందుకు, ఇలా కాపాడుతున్నందుకు నిత్యం ఆయన కృతజ్ఞతాస్తుతులు చెల్లించాలి. చేయకుండా ఎప్పుడు ఉన్నారండి మేలులు? నీ పాపాల కోసం, మనందరి పాపాల కోసం ఆయన లోకానికి వచ్చి శిలువలో ప్రాణాన్ని పెట్టారు. మన కోసం ఆయన మరణించారు. ఇప్పుడు నీ దగ్గర డబ్బు లేదనుకోండి, ఏమీ లేదనుకోండి, ఎవరు నీ దగ్గరకు రారు, ఎవరు నిన్ను పట్టించుకోరు, అవసరం వల్ల చూడరు. నీకు అనారోగ్యం వచ్చిందనుకోండి, ఎవరు నీ దగ్గరకు రారు, పట్టించుకోరు. కానీ మనందరినీ పట్టించుకొని మన అవసరం తీర్చి ఆయన యేసుక్రీస్తు ప్రభువారు. ఆయన నీ దగ్గర ఉన్నా లేకపోయినా ఆయన నీ వెంటే ఉన్నారు. నీవు ఎలాంటి పరిస్థితిలో ఉన్నా ఆయన నీ దగ్గరే ఉన్నారు. నువ్వు అది గమనించట్లా. నువ్వు ప్రతిదినం గమనించు, యేసుక్రీస్తు ప్రభువారు నీ వెంటే ఉన్నారు, నీ పక్కనే ఉన్నారు. నువ్వు వాక్యం చదవాలని బైబిల్ తీయటంతోనే నీకు చదవబుద్ధి కాదు, ఆవిలింతలు వస్తాయి, నిద్ర వచ్చింది, అప్పుడే డిస్టర్బ్ అయింది. ప్రార్థన చేసుకోవాలనుకున్నప్పుడు అప్పుడే నీకు ఆటంకం వచ్చింది. ఇలా చేసేది ఎవరో తెలుసా? అపవాది. ఇప్పుడు దేవుడు నీ వెంట ఉండగాబట్టి నువ్వు దేవుని పని విషయాల్లో నువ్వు వాక్యం చదవాలి, ఆయనతో నేను ఇలా ఉండాలనుకోవడంతోనే నీకు ఆటంకం వస్తుందనంటే, ఎక్కడైతే దేవుడు ఉంటాడో, ఎక్కడైతే దేవుని కృప ఉంటుందో, ఎక్కడైతే దేవుడు ఉంటాడో అక్కడ సాతాను చుట్టూ తిరుగుతూనే ఉంటాడు నిన్ను డిస్టర్బ్ చేయటానికి. ఎక్కడైతే దేవుని కృప ఉంటుందో అక్కడ పాపం కూడా విస్తరించి ఉంటుంది. అందుకని అప్పుడైనా నువ్వు గమనించుకోవాలి కదా, దేవుడు నా వెంటే ఉన్నారు, నాతోనే ఉన్నారు, నా పక్కనే ఉన్నారు, ఆయన ప్రతి ఒక్కటి చూస్తున్నారని నీకు ఉండాలి. ప్రతి ఒక్కరికి కూడా నువ్వు పిలిచినప్పుడు, నువ్వు అడుగుతున్నప్పుడు నీకు సమాధానం ఇస్తూ ఆయన నీకు ధైర్యాన్ని ఇస్తూ ఉన్నారు, ఇదిగో నేనున్నాను అని. అందుకని ప్రతి ఒక్కరు గమనించుకోవాలండి.
దేవుడు ఎప్పుడూ కూడా మనిషిని విడిచిపెట్టలా. కానీ నిత్యం కూడా ఆయనకు కృతజ్ఞతాస్తుతులు చెల్లించేవారుగా ఉండాలి. ఏ ఒక్కరు కూడా నశించి నరకానికి వెళ్ళిపోకూడదని యేసుక్రీస్తు ప్రభువారు ఈ లోకానికి వచ్చి మనందరి కోసం శిలువలో తన ప్రాణాన్ని పెట్టి ఉన్నారు. మరి ఈ విధంగా నిలబెట్టి మాట్లాడించిన తండ్రి అయిన దేవునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తూ ఇంతవరకు శ్రద్ధగా ఉన్న మీకు ప్రభు పేరట హృదయపూర్వక వందనాలు చెల్లిస్తూ ఈ మాటలు ముగిస్తాను. అందరికీ వందనాలు.